మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఎవరైతే ఆధ్యాత్మికతలో ప్రవేశించదలుచుకున్నారో, అందులో అగ్రగామి అవుతున్నారో వాళ్ళు ఈ యొక్క జ్ఞాన రత్న మాలికను వేసుకుని ఉంటారు. 9 రత్నాలతో కూడుకుని ఉన్న ఈ రత్న మాలిక ఇది. కనుక మనం ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము. 9 జ్ఞాన రత్నాలు ఉన్నాయి. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ఆధ్యాత్మికతను కోరుకున్న వ్యక్తి సంపాదించుకోవాల్సిన రత్నాలు 9. ఆ రత్నాలతో, ఆ రత్నమాలతో సుశోభితుడు కావాలి. అలా ఉన్నవాళ్లే పిరమిడ్ మాస్టర్స్. ఏమిటయ్యా ఆ 9 రత్నాలు ఉన్న ఈ యొక్క జ్ఞాన నవరత్న మాలిక అంటే, మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, 2 జీవుడే దేవుడు, 3 దేహమే దేవాలయము, 4 శ్వాసే గురువు, 5 సమయమే సాధన, 6 సహనమే ప్రగతి, 7 అనుభవమే జ్ఞానము, 8 దానమే ధర్మము, 9 ధర్మమే పుణ్యము. ఈ 9 సూత్రాలు. వీటి వెనుకాతలో ఉన్న సిద్ధాంతాలని మనం తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. మొట్టమొదటిది ఏంటంటే ఆత్మే పరబ్రహ్మము. వేదాలలో మహావాక్యాలను ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి శ్వేతకేతో, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు అంటారు. అంటే గొప్ప సిద్ధాంతాలు. మొట్టమొదటి ఏంటంటే అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మము అంటే సృష్టికి ఆధారభూతమైన మూల చైతన్యం, విరాట్ మూల చైతన్యమును మనం బ్రహ్మము అంటాం. అహం అంటే సంస్కృతంలో నేను, అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆ మూల చైతన్యాన్ని. ఆ మూల చైతన్యం యొక్క శకలమే ఈ నేను. ఆ మూల చైతన్యంలోని ఒకానొక బిందువే నేను. ఈ నేను అనేది అదే. చూశారా? ఇది మహావాక్యాలన్నిట్లో మొట్టమొదటి మహావాక్యం. వేదాల్లో 4 మహావాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 కూడాను మొట్టమొదటిది ఋగ్వేదంలోంచి అహం బ్రహ్మాస్మి అంటే, తెలుగులో మనం ఏం చెప్పుకున్నామంటే ఆత్మే పరబ్రహ్మ. ఏదైతే నేను 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 అంటున్నానో, అహం 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 అని చెప్పేసి, ఆ నేను అనేది పరబ్రహ్మ. ఘటాకాశానికి చితాకాశానికి తేడా లేదంటే, ఈ ఘటాకాశం అనేది నేను, చితాకాశం అనేది బ్రహ్మం. ఒక కుండ ఉంది, ఇలా ఉంటుంది కుండ. ఈ కుండ లోపల ఉన్న ఆకాశం మనం ఏమంటామంటే ఘట ఆకాశం అంటాం. బయట ఉన్నదాన్ని చిదాకాశం అంటాం. కనుక ఈ లోపల ఉన్న ఆకాశమే బయట ఉన్న ఆకాశం, తేడా లేదు కదా. చూశారా? కనుక ఈ అహం అన్నది ఘటాకాశం అయితే, బ్రహ్మం అనేది చిదాకాశం. కనుక ఈ ఘటాకాశమే చిదాకాశం. ఆత్మే పరబ్రహ్మము, స్పేస్. ఈ ఖాళీయే ఆ ఖాళీ, ఈ శూన్యమే ఆ శూన్యము, ఈ నేనే ఆ నేను, ఈ చైతన్యమే ఆ చైతన్యము, ఒకటే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, కనుక
ఈ వేదాంత గ్రంథాలు చదివిన వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది పుస్తక పరంగా గ్రంథపరంగా అర్థం చేసుకున్న వాళ్ళు మరి వాళ్ళు ఆ యొక్క వేదాంత మూర్తులు కనుక. అయితే ఆ వేదాల్లో చెప్పిన ఋషులు వాళ్ళు అనుభవమూర్తులు. వాళ్ళు తాము ధ్యానం చేసి 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 అనుభవంతో ఆ చిదాకాశమే ఈ ఘటాకాశం అని తెలుసుకున్నారు. అనుభవంతో చెప్పిన మాటలను క్రోడీకరించినప్పుడు ఆ యొక్క అక్షరాలను చదివి అవి అర్థం చేసుకున్నప్పుడు సిద్ధాంతపరంగా అర్థం చేసుకున్న వాళ్ళు వేదాంతమూర్తులు, అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న వాళ్ళైతే యోగమూర్తులు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను యోగమూర్తులు. పుస్తకం చదివి అర్థం చేసుకోలేదు, తాము ధ్యానం చేసి చక్కగా అనుభవం తెచ్చుకున్న వాళ్ళు. ఎలాగైతే ఉపనిషత్ కర్తలు వేద ఋషులు ఏ విధంగా అయితే తమ మనస్సును కట్టడి చేసుకుని తమ నేనుని ఖాళీ చేసుకుని ఏ అయితే అనుభవాన్ని పొందారో దానినే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పొందిన వాళ్ళు. అయితే సంసారంలో ఉంటేనే ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఎన్నో గత జన్మల్లోనే ఎంతో సాధన చేసి 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 ఎన్నో పొంది చివరికి మళ్ళీ భూమండలాలంతా కూడా ఒక దివ్య దర్శనం కలిగించేందుకు అవతరించిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు. వాళ్ళు ఆల్రెడీ పక్వం అయిపోయిన వాళ్ళు కనుక ఇక్కడ ఆ విధంగా ఒకసారి మనం ముట్టుకుంటూనే వాళ్ళకి ఆ అనుభవ జ్ఞానం కలిగింది. కనుక ఆ అనుభవ జ్ఞానం ఏం చెప్తుంది? ఏ ఋషి యొక్క అనుభవ జ్ఞానమైనా ఏం చెప్తుందంటే ఆత్మే పరబ్రహ్మము. బ్రహ్మం బనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మం బనంగ తానే బట్ట బయలు, తనుదా నెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. చూశారా? బ్రహ్మం బనంగా వేరే పరదేశమును లేదు, బ్రహ్మం బనంగా తానే బట్ట బయలు, తనుదానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. తనలో సర్వం ఉండగ తనలోపల వెదుకలేక, ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ, వశమే 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 మహిళో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక, ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ, వశమే మహిళో వేమా. తనలో సర్వం ఉండగా అంటే తానే సర్వం, అహం బ్రహ్మాస్మి. వేమన ఒక యోగేశ్వరుడు. అతను ధ్యాన సాధన చేసి తెలుసుకున్నాడు ఆత్మే పరబ్రహ్మం అని. తనలోనే సర్వము ఉందని చెప్పేసి అనుభవంగా చెప్పాడు. పుస్తకాలు చదివి చెప్పలేదు వేమన. అతను వేదాంతమూర్తి కాదు, అతను యోగమూర్తి, యోగేశ్వరుడు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను యోగమూర్తులు, యోగి వేమన లాంటి వాళ్ళు. కనుక ఈ మొట్టమొదటి సూత్రం ఏం చెప్తుందంటే ఆత్మే పరబ్రహ్మము, ఘటాకాశమే చిదాకాశము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇది మొట్టమొదటి రత్నం, జ్ఞాన రత్నం, జ్ఞాన నవ రత్న మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మం. దీన్ని అద్వైతము అన్నారు. అద్వైతం అంటే ఇది అది రెండుగా లేవు, ఒకటేగా ఉంది, అద్వైతము. చూశారు? తర్వాత ద్వైతంలోకి వచ్చాం, జీవుడు దేవుడు. ఈ జీవుడే ఆ దేవుడు అని చెప్పేసి, ఈ చేతి వేళ్లు విడిగా ఉన్నాయి అనేది ఎంత కరెక్టో, చేతుల వేళ్లు కలిపి ఒకటేగా ఉన్నాయని కూడా అంతే కరెక్ట్.
ఇక్కడ అద్వైతముగా భాషిస్తే ఇక్కడ ద్వైతముగా భాషిస్తుంటుంది. ఇక్కడ వేలే అంటాం, ఇక్కడ చెయ్యి అంటాం. ఉన్న వస్తువు ఒకటే వస్తువు. కనుక ఈ జీవుడు అన్నవాడు ఈ దేవుడు అన్నది రెండవ స్టేట్మెంటు. అది ద్వైతానికి సూచిస్తుంది. అంటే ఇంకొక దృక్పథాన్ని, ఇంకొక దృక్కోణాన్ని సూచిస్తుంది. జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మమైనప్పుడు జీవుడే దేవుడు. శివోహం అన్నారు. ఆ శివుడే నేను అని చెప్పేసి చూశారు. కనుక ఆదిశంకరాచార్య వారు ఏం చెప్పారు? దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. అంటే దేహమే దేవాలయమని చెప్పబడింది, ఈ జీవుడే దేవుడని చెప్పబడుతున్నాడు. ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. అంటే ఈ దేహమే దేవాలయం అని చెప్పబడింది, ఈ జీవుడే దేవుడు. ఆత్మే పరబ్రహ్మము అన్నది ఎలాగైతే మొట్టమొదటి సత్యమో, రెండవది జీవుడే దేవుడు. అంటే ఉన్నదాన్ని ఇంకో విధంగా చెప్పడం అనేది. ఈ జీవుడు అనేవాడు ఒక విభిన్నమైన వాడు, ఆ దేవుడు అనేవాడు ఇంకొక విభిన్నమైన వాడు. ఎలాగైతే తల్లిలోంచి ఒక బిడ్డ వచ్చిందో, మరి ఆ బిడ్డ తల్లి వేరువేరే కానీ ఒకటే పదార్థం కదా, అందులోంచి ఇది ఉత్పత్తి అయింది కదా. చెట్టులోంచి విత్తనం వచ్చినప్పుడు ఆ చెట్టు విత్తనము ద్వైతమా అద్వైతమా? చెట్టులోని భాగమే కదా విత్తనము, కనుక అద్వైతము. కానీ విత్తనం విడిగా ఊడిపడింది కనుక అద్వైతం కూడాను. ఆ విడిగా ఊడిపడినప్పుడు అదొక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ జీవుడు ఈ యొక్క తల్లి అయిన దేవుడు రెండు ఒకటే కనుక దాన్ని జీవుడే దేవుడు అన్నాం. ఒక తల్లి గర్భంలోంచి శిశువు వచ్చింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది వేరా ఇది వేరా అద్వైతమే కదా. విడిగా వచ్చినప్పుడు ద్వైతం కదా. విడిగా వచ్చినప్పుడు కూడాను అది యాక్చువల్లీ అద్వైతమే, కానీ ద్వైతంగానే భాషిస్తోంది. కనుక ద్వైతంగా భాషించినప్పుడు దాన్ని ఏమనుకుంటున్నాం అంటే మనం జీవుడే దేవుడు. కనుక ఆ ద్వైతంలో కూడాను అద్వైతంనే చూడాలి. జీవుడు దేవుడు అని రెండు విడిగా వచ్చినా ఆ జీవుడే దేవుడు అని తెలుసుకోవాలి. అది రెండవ సత్యము. ఈశ్వరుడు శివుడు దేవుడు అనుకున్నాం అనుకో, మనం ఏదో మానవుడు అనుకున్నాం అనుకో, శివోహం అంటే ఆ దేవుడే నేను. కనుక మై డియర్ ఫ్రెండ్స్, రెండవ సత్యం ఏంటంటే జీవుడే దేవుడు. మూడవది ఏంటంటే దేహమే దేవాలయం. ఏమిటి దేవాలయము? మరి ఏ దేవుడైతే ఏ గృహంలో ఉన్నాడో ఆ గృహం పేరే కదా దేవాలయము. ఈ జీవుడే దేవుడు కదా, కనుక దేవుడు ఈ గృహంలో ఉన్నాడు కదా, ఇప్పుడు వసిస్తున్నాడు కదా, ఇక్కడ కదా ఈ స్థానము. కనుక ఈ నఖశిఖ పర్యంతమైన ఈ దేహం అన్నదే ఈ దేవుడికి, ఈ పరబ్రహ్మానికి, ఈ ఆత్మకు ఇది గుడి కనుక దేవాలయం. ఇది నివాసం కనుక దేవాలయం. కనుక ఆది శంకరాచార్యుల వారు చెప్పారు, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. ఈ జీవుడే సనాతనమైన దేవుడు. ఈ దేహమే జీవుడికి దేవాలయము, దేవుడికి దేవాలయము. కనుక మన దేహాన్ని మనం ఒక దేవాలయంగా పరిగణించాలి గాని ఇదేదో మలమూత్ర సముదాయము అని చాలా నీచంగా నికృష్టంగా దేహాన్ని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు అసలు ఎందుకు పుట్టారు ఇక్కడికి? ఇదేదో పవిత్రమైనది అని తెలుసుకున్నప్పుడే కదా ఇక్కడ పుట్టారు. దేహాన్ని కోరుకున్నారు. దేహాన్ని కోరుకోకుండా వాళ్ళు రాలేదు కదా. కనుక దేహం అత్యంత పవిత్రమైనది, దేవాలయమైనది. ప్రతిదీ పవిత్రమైనదే సృష్టిలో. ఈ దేహంలో కొన్ని కోట్ల కోట్ల అణువులు, ఆ జీవ కణాలు, ప్రతిదీ ఒక జీవుడే, ఆ ప్రతిదీ ఒక దేవుడే. కనుక దేన్నైనా తక్కువగా చూడడం అనేది అది అనాధ్యాత్మికత. ఈ దేహాన్ని తక్కువగా చూడడం అనేది, దాన్ని అల్పంగా చూడడం అనేది మై డియర్ ఫ్రెండ్స్ అది ఆధ్యాత్మికత కాదు. దేహమే పవిత్రమైన దేవాలయం. ఈ జీవుడే దేవుడు. నా పవిత్రతను నేను తెలుసుకోవడము, నా దేహం యొక్క పవిత్రతను నేను తెలుసుకోవడము, అనుభవించడం ద్వారా తెలుసుకోవడము, ఇదంతా వెరసి ఆధ్యాత్మికత.
ఆధ్యాత్మికత అన్నది ఒక ప్రాక్టికల్ సైన్స్. థియరిటికల్ సైన్స్ అనుకుంటే అది వేదాంతము, ప్రాక్టికల్ సైన్స్ అనుకుంటే అది యోగం. కనుక ఆ వేదాంతం వరకు, థియరీ వరకు పరిమితమైతే ఆ మనిషి యొక్క ఆధ్యాత్మికత అనాహత చక్రంలో మటుకే ఉన్నవాడే. అభ్యాసంలో ఉన్నవాడంటే ఎగసి ఆజ్ఞా చక్రానికి వచ్చినవాడు. కనుక ఇక్కడ వేదాంతమూర్తి అయితే ఇక్కడ యోగమూర్తి. ఇక్కడ గ్రంథపరంగా పఠనపరంగా తెలుసుకున్నప్పుడు ఇక్కడ అభ్యాసపరంగా తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అంటాడు, నువ్వు కూడా అదే అంటాడు. తత్వమసి శ్వేతకేతో అయం ఆత్మా బ్రహ్మ అంటాడు. ఈ ఆత్మ పరబ్రహ్మం అంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రజ్ఞానం బ్రహ్మ అంటాడు. ఏమిటయ్యా జ్ఞానం అంటే మనం తెలుసుకుందాము. అనుభవమే జ్ఞానం. అది 7వ జ్ఞాన నవరత్నము. మొట్టమొదటి నవరత్నం ఏంటంటే పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్న ఖచ్చిత మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మము. రెండవది ఏంటంటే జీవుడే దేవుడు. మూడవది ఏంటంటే దేహమే దేవాలయం. ఇవన్నీ చిన్నప్పటి పిల్లలకు చెప్పాలి పెద్దవాళ్ళు. అలా చెప్పిన వాళ్లే పెద్దవాళ్ళు. అంతే కానీ కేవలం నోట్లో అన్నం కుక్కితే వాడు పెద్దవాడేం కాదు. జ్ఞానపరంగా పెద్దవాళ్ళనే పెద్దవాళ్ళు అంటారు. వయసు పరంగా పెద్దవాళ్ళని అదేం పెద్దవాళ్ళు. జ్ఞానపరంగా వృద్ధులు కావాలి. వాళ్ళు సదాచార పరాయణులు. వాళ్ళు అందరినీ సదాచారంలో నింపగలరు. సత్ వస్తువును విశదీకరించగలరు. అందరికీ సద్వస్తువును సజ్ఞానాన్ని పరిచయం చేయగలరు. వాళ్లే సద్గురువులు. ఏమిటాయి అంటే అందులో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మం. రెండవది జీవుడే దేవుడు. చిన్నప్పటి నుంచి మనము పిల్లలకు లెక్కలు నేర్పిస్తాం. ఎలా నేర్పిస్తాము? 2 రెళ్ళ 4, 2 నాలుగుల 8, 2 ఎనిమిదిల 16. A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, C ఫర్ క్యాట్ అంటుంటాం. అలాగే ఈ ఆధ్యాత్మిక కూడాను ఉగ్గుపాలతోనే చెప్పాలి. ఏ అంటే ఆత్మ, బి అంటే భగవాన్, సి అంటే కాన్షియస్నెస్, డి అంటే దేవ, ఈ అంటే ఎలిమెంటల్స్. కనుక ఈ భాషను నేర్పించాలి. అంటే స్పిరిచువల్ సైన్స్ టెక్నాలజీని ఆ పదజాలాన్ని నేర్పించాలి. ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర నవరత్నాలను పిల్లలకి చిన్నప్పటి నుంచే బోధపరచాలి. ఏమిటయ్యా అంటే ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. మరి వీటన్నిటినీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే శ్వాస అనే గురువు గారి దగ్గరికి చేరాలి. శ్వాస ప్రకృతిలో ఒక భాగం. శరీరంలో నా శరీరం కూడా ఒక ప్రకృతే, కానీ నా శరీరంలో భాగం కాదు శ్వాస. నా మనస్సు కూడా ఒక ప్రకృతే, కానీ నా మనసులో భాగం కాదు శ్వాస. నా బుద్ధి కూడా నా ప్రకృతే, కానీ నా బుద్ధిలోని భాగం కాదు. జీవుడిలోని భాగం కాదు. పరబ్రహ్మంలోని భాగము ఒక శ్వాస. కనుక పరబ్రహ్మం తెలుసుకోవాలంటే ఆ పరబ్రహ్మంలోని ఒక భాగమైన, పర ప్రకృతిలోని ఒక భాగమైన, మూల ప్రకృతిలో ఒక భాగమైన ఆ శ్వాసతో మనం అనుసంధానితులము కావాలి. ఎవరితో అయినా మనం భక్తి శ్రద్ధతో ఉండాలంటే వారిని గురువు గారు అంటే ఆటోమేటిక్ గా భక్తి శ్రద్ధ వచ్చేస్తాయి. కనుకనే శ్వాసని మనం గురువు గారు అని పిలుస్తున్నాం. ఎందుకంటే శ్వాస పట్ల మనం భక్తి శ్రద్ధ ఉండవలే. ప్రాణాయామ ప్రక్రియలో, ధ్యాన ప్రక్రియలో. కనుక శ్వాసను ఏం చేస్తున్నాం మనం? గురువు గారు అంటున్నాం. పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లోని ఈ యొక్క ఫిలాసఫీలో, ఫండమెంటల్ ఫిలాసఫీలో, మూల సిద్ధాంతాల వివరణలో 4వదిగా ఆత్మీయ పరబ్రహ్మం అనేది మొట్టమొదటిగా, జీవుడే దేవుడు అన్నది 2వదిగా, దేహమే దేవాలయం అన్నది 3వదిగా, శ్వాసే గురువు అన్నది 4వదిగా మనం ప్రవచించుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. శ్వాస అనేది దాని పట్ల మన భక్తి శ్రద్ధలు విజృంభిపోవాలి. దాంతో మనం మమేకం కావాలి. హాయిగా ఇలా కూర్చున్నాము, చేతుల్లో చేతులు పెట్టుకుని, వేళ్లలో వేళ్లు పెట్టుకుని, కాళ్ళు 2 మూసుకుని, మన శ్వాస మీద మన ధ్యాస. మన మనసు ఎక్కడికో ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోతుంది, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ శ్వాస, అయ్యో శ్వాస గురువు గారు ఏమనుకుంటారో, మరి బయటికి వెళ్ళిపోతే మనసుని అక్కడే కూర్చోబెట్టాలి ఆ గురువు గారి దగ్గర. కనుక ఎప్పుడైతే యోగ సిద్ధాంతం శ్వాసతోనే, యోగ ఆచరణ, యోగ అభ్యాసం
పెదవులతో కాదు, మెదడుతో కాదు. పెదవులు మెదడు రెండింటినీ నిర్మూలం చేసి, అంటే నోటిలో మాట లేకుండా, మనసులో భావం లేకుండా, ఆలోచన లేకుండా ఈ శ్వాసతో ఏకీకృతం కావాలి. ఆ గురువుతో మనం ఏకము కావాలి, గురువులో లయము చెందవాలి. కనుక అభ్యాసం అనేది శ్వాస దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి 3 ఆ సిద్ధాంతీకరణము, తర్వాత వచ్చే 4 అభ్యాస ప్రకరణము, చివరిలో వచ్చే 2 ఏంటంటే ఆ యొక్క కర్మ ప్రకరణం. ఈ అభ్యాస ప్రకరణంలో శ్వాసే గురువు అన్నది మొట్టమొదటి సూత్రం. ఆ గురువు గారి దగ్గర తిష్ట వేసుకుని కూర్చోవాలి. ప్రతిరోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు. ఎవరిలో ఎంత తపన ఎంత ఎక్కువగా ఉంటే తాను మోక్షగామి కావాలని చెప్పేసి, తాను ఒక ఎన్లైటెండ్ మాస్టర్ కావాలని చెప్పేసి, తాను ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ఎంత తపన ఉంటే అంత ఎక్కువగా చేయవాలి. కనీస పక్షంగా ఎవరు ఎంత వయస్సు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉంచాలి. అంటే 10 ఏళ్ల పిల్లవాడు 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లవాడు 20 నిమిషాలు, 30 ఏళ్ల పాప మరి 30 నిమిషాలు, 50 ఏళ్ల పాప మరి 50 నిమిషాలుగా ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి. ఏక దీక్షగా ధ్యాన సాధన. ధ్యాన గురువు ఎవరు? శ్వాస. మనం ఎంత సమయం కేటాయించాలి? మీరు ఎంత సమయం కేటాయిస్తే అంత సాధన అవుతుంది. మీరు 5 నిమిషాలు సంగీతం కేటాయిస్తే ప్రతిరోజు 5 నిమిషాల సాధన అవుతుంది. 5 గంటలు కేటాయిస్తే 5 గంటల సాధన అవుతుంది సంగీతంలో. మరి రోజుకి 5 నిమిషాల సాధన చేస్తే అది ఎప్పటికాను అది సాధన అనిపించుకోదు. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఏదైనా సాధన చేస్తే గానీ అది సాధన అనిపించుకోదు. కనుక అంత సమయాన్ని కేటాయించాలి. కనుక ఆ సమయాన్ని కేటాయించడమే సాధన అవుతుంది. కనుక ఆ సమయమే సాధన అన్నారు. ఎక్కువ సమయం కేటాయిస్తే ఎక్కువ సాధన, తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన. అసలు సమయమే కేటాయించలేదు అంటే సాధనే లేదు. కనుక సమయమే సాధన. క్రికెట్ ని సాధించాలంటే ఆ క్రికెట్ కి సమయాన్ని కేటాయించాలి. సంగీతాన్ని సాధించాలంటే ఆ సంగీతానికి సమయాన్ని కేటాయించాలి. ఒక పుస్తకం రాయాలి అంటే దాన్ని రాయడానికి సమయాన్ని కేటాయించాలి. ఒక పుస్తకం చదవాలి అంటే ఆ పుస్తకం చదవడానికి సమయాన్ని కేటాయించాలి. కనుక ధ్యానం చేసుకోవాలి అంటే ధ్యానానికి సమయాన్ని కేటాయించాలి. ఆ సమయాన్ని కేటాయించడమే సాధన అవుతుంది. కనుక సమయమే సాధన అని చెప్పేసి 5వ రత్నంగా మనం పేర్కొంటున్నాం. మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మము, 2వది జీవుడే దేవుడు, 3వది దేహమే దేవాలయము, 4వది శ్వాసే గురువు, 5వది సమయమే సాధన. పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు, పట్టుపట్టి నేని బిగియ పట్టవలే, పట్టి విడుట కంటే పడి చూడ మేలో 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 ఓ విశ్వదాభిరామ. పట్టు పట్టరాదు పట్టి విడవగా రాదు, పట్టు పట్టనేని బిగే పట్టవలే, పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు విశ్వదాభిరామ. వినురవేమ అంటే పట్టుబట్టాలి. అంటే సంగీత పట్టు, జీవితం అంతా సంగీతానికి అంకితము. నేను అప్పుడు బాలమురళీకృష్ణ అవుతాను. జీవితం అంతా క్రికెట్ కి అంకితం. అప్పుడు నేను సునీల్ గవాస్కర్ అవుతాను. జీవితం అంతా కూడాను పెయింటింగ్ కి అంకితం. అప్పుడు నేను లియోనార్డో డావిన్సీ అవుతాను. జీవితం అంతా రచనకు అంకితము. నేను కాళిదాసుని అవుతాను. జీవితం అంతా ధ్యానానికి అంకితము. నేను పతంజలిని అవుతాను. నేను బుద్ధుడిని అవుతాను.
చూసారా? అంటే ఆ జీవితాన్ని అంతా ఆ సమయాన్ని అలా కేటాయించాలి. నేను ఇవన్నీ ఎలా సాధించాను? నా జీవితంలో నా పెళ్ళాన్ని పక్కన పెట్టి, పిల్లల్ని పక్కన పెట్టి, నిద్రని పక్కన పెట్టి, అన్నిటినీ, ఉద్యోగాన్ని పక్కన పెట్టి, అన్నిటినీ పక్కన పెట్టి ధ్యాన సాధన చేసి ఇగో ఇలా అయ్యాను. నేను సంగీతం కూడా అభ్యాసం చేశాను. ఎన్నో గంటలు సంగీతం అభ్యాసం కోసం పెట్టాను కనుక నాకు ఆ సంగీతం వచ్చింది. నిరేగా మాగరే చేయాలి సాధన. గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు చేసేది భీమ్సేన్ జోషిలో అవుతాం, ద్వారం వెంకట స్వామి నాయుడులో అవుతాం, పండిత్ రవిశంకర్లో అవుతాం. ఊరికే అవుతాం ఏమిటి? కనుక అంత సమయాన్ని కేటాయించాలి సాధన కోసం. ఆ సమయమే, ఆ కేటాయింపబడిన సమయమే సాధనగా మనం పేర్కొంటున్నాం. కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా గంటలు 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 ధ్యాన సాధన చేసిన వాళ్ళు. కనుకనే ఆ యొక్క ఆనందం సిద్ధించింది. ఏమిటి సిద్ధిస్తుందంటే ఆనందం సిద్ధిస్తుంది. ఏ ఆనందం అంటే ఆత్మానందం. ఏ ఆనందం అంటే బ్రహ్మానందం. 3 రకాల ఆనందాలు ఉన్నాయి: విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. విషయానందం అంటే ఒక జిలేబీ తిన్నామనుకోండి, ఆహా బాగుంది, ఆనందంగా ఉంది, అది విషయం, వస్తువులోంచి వచ్చిన ఆనందం. లేకపోతే మరి సంగీతం పాడుకున్నాం అనుకోండి, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు. ఎంతో ఆనందం వేసింది పాడుకుంటుంటే. ఇది రసగుల్లా ఆనందం కాదు. నేను విషయం ఏమి భుజించలేదు. ఇది భజనలోంచి, ఆ సంగీతంలోంచి, ఆ నాదంలోంచి వచ్చిన ఆనందం, భజనానందం. ఇకపోతే ధ్యానం, అందులో సౌండ్ లేదు, మనసు నిర్మలమైపోయింది, ఆత్మీయ పరబ్రహ్మం తెలుసుకున్నాం, అంతా మనమే తెలుసుకున్నాం. ఆహా, అది బ్రహ్మానందం. కనుక ఆ సాధనలోంచి ఏమొస్తుందంటే ఆనందం వస్తుంది. కనుక ఆ సమయాన్ని కేటాయించాలి. సంగీతంలో బాగా సమయాన్ని కేటాయిస్తే సుస్వరం వస్తుంది. ఆ సమయాన్ని కేటాయించకపోతే అపస్వరమే కదా వచ్చేది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస అనే గురువు గారి దగ్గర అధిక సమయాన్ని కేటాయిస్తూ పోతుంటే అది సాధనగా పరిణామం చెందుతూ ఆ ఆనందం అనే సిద్ధత్వాన్ని మనకి కలిగిస్తుంది. నేను శరీరం కాదు ఆత్మను, అలాగే ప్రతి ఒక్కరిని కూడా శరీరం కాదు ఆత్మ. తర్వాత మమాత్మ సర్వభూతాత్మ, ఆత్మే పరబ్రహ్మము, ఘటాకాశమే చిదాకాశం అని తెలుసుకున్నప్పుడు, అంతా ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ జీవుడిలో సర్వ మలాలు తొలగిపోయాయి, సర్వ కమలాలు వికసించుకున్నాయి. కనుక అది ఆ యొక్క సాధన, సమయమే సాధన, సాధన ద్వారా వచ్చే సిద్ధత్వం. ఈ మధ్యలో మనకి ఎంతో అసహనంగా ఉంటుంది. ధ్యానంలో కూర్చుంటాము, లేచిపోబుద్ధి చేస్తుంది. అక్కడ ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ జరుగుతుంది, అది చూద్దాం అనిపిస్తుంది. ఇక్కడేమో నేను ధ్యానం చేయాలి, అక్కడేమో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెటా ధ్యానమా? ధ్యానం వదిలిపెట్టేసి క్రికెట్ పోతే వాడికి క్రికెట్ ఇంపార్టెంట్ ధ్యానం కన్నా. క్రికెట్ వదిలిపెట్టేసి ధ్యానం చూశాడనుకో, వాడి క్రికెట్ కన్నా ధ్యానం ఎక్కువ. దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తామో జీవితంలో, దేని వెంట ఎక్కువగా పడతామో అది మనకి లభ్యమవుతుంది. దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదో, దేని వెంట పడలేదో అది మన దగ్గరికి ఎలా వస్తుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ సమయాన్ని కేటాయించాలి సాధనకు. మధ్యలో ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. అసహనముగా ఉండరాదు, సహనముగా ఉండవాలి. నిజమే అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను. నిజమే ఆ పక్కన పెళ్ళాం ఉంది, కానీ ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను.
పక్కన పిల్లలు ఉన్నారు, నీకు ధ్యానం చేస్తున్నాను. పక్కింట్లో కొట్లాడుకుంటున్నారు, నీకు ధ్యానం చేస్తున్నాను. మరి వాళ్ళు కొట్లాడుకుంటే నాకు ఇక్కడ అసహనంగా ఉంది. కానీ నువ్వు సహనము పాటించవలే. సహనమే ప్రగతి. ప్రతి చిన్న ఆటంకానికి నువ్వు కళ్ళు తెరిచేసి వెళ్ళిపోతుంటే, అంటే సహనాన్ని లేక అసహనంతో వెళ్ళిపోతుంటే నువ్వు ఎప్పుడు ముందుకెళ్ళేది? ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనకేసినట్టు అసహనం ఉంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, సహనం అంటే ఏమవుతుందంటే వెనక్కి అడుగు లేనే లేదు, ముందరికి అడుగు వేసుకుంటూనే పోతాం. కనుక ముందు అడుగు వేసుకుంటూ పోవడమే దాని పేరు ప్రగతి, పురోగతి. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనకేస్తే అది తిరోగతి. కనుక అసహనంతో అందరూ వదిలిపెట్టేస్తున్నారు. నా దగ్గరికి చాలా మంది ఫ్లూట్ నేర్చుకోవడం కోసం వచ్చారు. ఒక రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, వారం రోజులు వస్తారు. నేను వాడికి కూర్చోబెడతాను. గంట సేపు అస్సా అనవయ అంటాను. వాడు 1 రోజు 2 రోజులు చూస్తే ఇలా చూస్తాడు, 3వ రోజు పత్తా కనపడ్డాడు, అవుట్. వాడు సహించలేడు దాన్ని, ఆ కష్టాన్ని సహించలేడు. మరి ఎంతో కష్టాన్ని సహిస్తే గాని ఏ విద్య కూడా రాదు. అలాగే సంసారంలో ఎన్నో కష్టాలుంటాయి. ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, భార్యాభర్తలు సంసారంలో ఎన్నో కష్టాలు పడ్డాలి. మరి అన్నీ వస్తుంటాయి. అప్పుడే ఆ సంసారంలో ఉంటే, లేకపోతే చిన్న కష్టంలో తుప్పుకోమంటే విడిపోతుంది, భగ్నం అయిపోతుంది, సారం నిస్సారం అయిపోతుంది. కనుక ఆ సంసారంలో ప్రగతికి కూడాను సహనమే కారణము. సంగీతం నేర్చుకోవడంలో కూడాను ప్రగతి కారణము సహనమే. ధ్యాన విద్యాభ్యాసంలో కూడాను ప్రగతికి కారణభూతము సహనమే, ఎక్కడైనా సరే. కనుక సహనమే ప్రగతి. 6వ జ్ఞాన రత్నం. మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, 2వది జీవుడే దేవుడు, 3వది దేహమే దేవాలయము, 4వది శ్వాసే గురువు, 5వది సమయమే సాధన, 6వది సహనమే ప్రగతి. ఈ సాధనా ప్రకరణంలో ఏమవుతుందంటే మనకి అనుభవాల పరంపర వస్తూ ఉంటుంది. సంగీతం నేర్చుకుంటుంటే ఒక్కొక్క రాగము నేర్చుకుంటుంటాము. కళ్యాణ్ రాగం నేర్చుకుంటాము, శంకరాభరణం నేర్చుకుంటాము, మోహన రాగం నేర్చుకుంటాము, సకల తాళాలు నేర్చుకుంటాము, కీర్తనలు నేర్చుకుంటాము. అంటే ఒక్కొక్క రాగము ఒక్కొక్క అనుభవము, ఒక్కొక్క సంగతి ఒక్కొక్క అనుభవము, అనుభవాల పరంపర. అలాగే పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక ఓషో పుస్తకం చదువుతాము, ఒక సోక్రటీస్ పుస్తకం చదువుతాము, ఒక స్వామి రామ పుస్తకం చదువుతాము, యోగానంద పరమహంస పుస్తకం చదువుతాము, లెడ్బెటర్ పుస్తకం చదువుతాము, ఎన్నిబిసెంట్ పుస్తకం చదువుతాము, లేకపోతే ఒక కాళిదాస్ చదువుతాము, లేకపోతే ఒక విశ్వనాథ సత్యనారాయణ చదువుతాము. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క అనుభవం. అలాగే లోకంలో వెళ్ళేటప్పుడు ఒక్కో మనిషిని కలుస్తాము. ప్రతి మనిషి ఒక్కొక్క అనుభవం. లోకంలో ఎంతో తిరిగితే, ఎంతో మంది మనుషులతో కలిసి ఉంటే ఆ లోక అనుభవం వచ్చినప్పుడు ధ్యానంలో మనకి ఎన్నో అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల పరంపరే, ఎంత అనుభవాలు ఉంటే అంత జ్ఞానము. కనుక అనుభవమే జ్ఞానము. అనుభవం లేకపోతే జ్ఞానం లేదు. పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుంది. కనుక దాన్ని రుచి చూస్తే, అనుభవాన్ని రుచి చూస్తే మరి అది అనుభవ జ్ఞానం. పుస్తకాలు చదువుకుంటే ఉపనిషత్తులన్నీ చదివి 108 ఉపనిషత్తు చదివితే ఆత్మే పరబ్రహ్మము, జీవుడే, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. కానీ మన కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ గురువు గారికి ప్రణామంతో మనము కూర్చుని గంటలు సాధన చేస్తూ ఉంటే సహనముతో అసహనం వీడి ఆ పురోగతిలో ఎన్నో అనుభవాలు వస్తాయి. స్థూల శరీరంలోంచి సూక్ష్మ శరీరం విడిపోవడము, సూక్ష్మ శరీరంలోంచి కారణ శరీరం విడిపోవడము, కారణ శరీరంలోంచి మహాకారణ శరీరం విడిపోవడము, మనం అనేక జన్మలు చూడడము, అనేక లోకాలు పోవడము. లోప్సాంగ్ రాంపా పుస్తకాలు చదవండి, తెలుస్తుంది. కనుక యోగానంద పరమహంస పుస్తకాలు చదవండి, తెలుస్తుంది. ఈ యొక్క ధ్యాన అనుభవాలంటే ఏంటో. స్వామి రామ పుస్తకాలు చదవండి, తెలుస్తుంది. అలాగే కొన్ని లక్షల మంది. ఆ అనుభవమే జ్ఞానము అనబడుతుంది. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, 2వది జీవుడే దేవుడు, 3వది దేహమే దేవాలయము, 4వది శ్వాసే గురువు, 5వది సమయమే సాధన, 6 సహనమే ప్రగతి,
7 అనుభవమే జ్ఞానము. ఈ యొక్క 7వ సూత్రము అనుభవమే జ్ఞానము అన్నది చాలా కీలకమైన అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ గురించి నేను ఒక మ్యాప్లో చూశాను అనుకోండి, నేను ఎక్కడో మద్రాసులో ఉంటుంటాను, చెన్నైలో ఉంటుంటాను. పుస్తకం రూపంగా హైదరాబాద్లో గురించి అలా ఉంది, ఇలా ఉంది, చార్మినార్ ఉంది, ట్యాంక్ బండ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఇవన్నీ నేను చెన్నైలో కూర్చుని పుస్తక రూపంలో చదువుకున్నాను. అంటే అది జ్ఞానము కాదు. ఎందుకంటే నేను హైదరాబాద్ ఎప్పుడు రాలేదు. నేను కనుక హైదరాబాద్ వచ్చి ఆ చార్మినార్ ఎక్కి చూసి, ట్యాంక్ బండ్ చూసి, ఉస్మానియా యూనివర్సిటీ చూసి, మరి ఇవన్నీ చూస్తే అప్పుడు ఏమంటారంటే నీకు హైదరాబాద్ గురించి అనుభవం ఉంది అంట. ఆ అనుభవం జ్ఞానం. అలాగే నేను పుస్తకపరంగా ఏదో ఉపనిషత్తు చదివి, చాందోగ్య ఉపనిషత్తు చదివి, ముండాక ఉపనిషత్తు చదివి, లేకపోతే భగవద్గీత చదివి, బ్రహ్మసూత్రాలు చదివి, మరి శంకర భాష్యం చదివి నేను దేవుడిని, నేను పరబ్రహ్మాన్ని, ఈ దేహమే దేవాలయం అనుకుంటే ఆ విధంగా తెలుసుకోవడమే, పుస్తక పరంగా తెలుసుకోవడమే. కానీ అనుభవము అంటే నువ్వు స్వంతంగా కూర్చుని కళ్ళు 2 మూసుకుని నీ శ్వాస మీద ధ్యాస పెట్టి నీ చిత్త వృత్తి నిరోధం గావించుకుని ఆ యొక్క విశ్వశక్తి యొక్క ప్రాణశక్తి ఆ యొక్క ఆవాహన చేసుకుని నాడీ మండలంతో శుద్ధమైన తర్వాత అనేక జన్మల నుంచి వచ్చిన ఆ యొక్క కర్మ అంతా ప్రక్షాళనమైన తర్వాత ఒకనొక దివ్యచక్షుని వికసించుకుని నువ్వు అన్ని గత జన్మలని చూసుకుని రాబోయే పరిస్థితులను చూసుకుని అనేక లోకాలు దర్శించి త్రికాల జ్ఞానం సంపాదించి మరి అంత జ్ఞానసారం అంతా తెలుసుకున్నప్పుడు దాని పేరు అనుభవము. సో నువ్వు పుస్తక పరంగా నువ్వు ఆధ్యాత్మికత నేర్చుకుంటే దాన్ని జ్ఞానము అనము, పాండిత్యం అంటాం. కనుక పాండిత్యం వేరే, జ్ఞానం వేరే. థియరీ నేర్చుకుంటే పండితుడు, దాని అనుభవంలో తెచ్చుకుంటే వాడు యోగి. సో థియరీ వస్తే దాన్ని పాండిత్యం అంటాము, అనుభవం వస్తే దాన్ని జ్ఞానము అంటాం. కనుక అనుభవమే జ్ఞానము. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ఎవరైనా రాగానే ఫస్ట్ ఏం చేస్తాం? కళ్ళు 2 మూసుకో, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, గంటసేపు లేవద్దు, కళ్ళు తెరవద్దు. నీకు కష్టం అనిపిస్తుంది, మళ్ళీ కూర్చో, మళ్ళీ రేపురా, మళ్ళీ కూర్చో, మళ్ళీ ఎల్లుండిరా, మళ్ళీ కూర్చో. అంతే, కూర్చోవడమే నీ పని. గంటలు కూర్చో, అంతే. ఆ కూర్చోగా ఆ 3వ కన్ను విప్పారుతుంది. ఆ యొక్క కుండలిని శక్తి పడగ ఎత్తుతుంది అంటారు. అది 1000 పడగల పాము కావాలి. కనుక ఆ కుండలిని శక్తి అనేది అంటే 1000 విధాలుగా అది విస్తరించి ఉండాలి. అది 1000 శక్తులు సంపాదించుకోవాలి. అది 1000 రూపాలు ధరించాలి. అది 1000 మణులను ప్రసాదించాలి మనకి. సో అది కొండాలని అది ఒక 1000 పడగల పాము కావాలి. సహస్ర దళ కమలం కావాలి, అంటే 1000 రేకులు ఉన్న కమలం కావాలన్నమాట. ఇదంతా అనుభవం. నువ్వు పుస్తకం చదివితే, భగవద్గీత పుస్తకం చదివితే ఇక్కడ 1000 దళాల కమలం ఏమీ రాదు. నువ్వు ధ్యానం చేస్తుంటే అపారమైన విశ్వమయ శక్తి నీకు సంపాదించుకుంటూ ఉంటే రోజుకింత మనం కష్టపడి సంపాదిస్తున్నప్పుడు రోజుకింత బ్యాంకులో వేస్తూ లక్షాధికారి, కోటీశ్వరుడు, మరి మహాకోటీశ్వరుడు అయినట్టే, మరి బిర్లా టాటాల దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టే ధ్యానం చేస్తుంటే కుండాలిని శక్తి, ఆ విశ్వమయ ప్రాణశక్తి అది పోగు చూసుకుంటూ అది గొప్ప శక్తివంతమై ఆ కుండాలిని శక్తి 1000 పడగల పాముగా అవుతుంది. సహస్ర ఫణిషాయి అంటే సహస్రదళ కమలం. అప్పుడు అది జ్ఞానం. అంటే అహం బ్రహ్మాస్మి, ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు. అప్పుడు నరుడు నారాయణుడు అవుతాడు. కనుక ఆ అనుభవం, అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. అప్పుడు ఒక బుద్ధుడు అవుతాడు. ఆ ధ్యానం చేయకముందు శుద్ధోదన పుత్రుడు.
ఆ 500 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత మహాపరినిర్వాణం పొందిన తర్వాత అతను శుద్ధోదన పుత్రుడు కాదు, అతను గౌతమ బుద్ధుడు. ఎక్కడ శుద్ధోదన పుత్రుడు, ఎక్కడ గౌతమ బుద్ధుడు అంటే అక్కడ అనుభవం ఉంది, ధ్యానం యొక్క అనుభవం ఉంది. ఆయన మహాజ్ఞాని అయ్యాడు. ఆ ధ్యానం వల్ల, ఆ ధ్యాన అనుభవాల వల్ల, ధ్యాన అభ్యాసం వల్ల జ్ఞానం వచ్చినది. కొంత ధ్యానం చేస్తే కొంత జ్ఞానం వస్తుంటుంది, ఇంకొంచెం ఎక్కువ ధ్యానం చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం వస్తుంటుంది. గొప్ప ధ్యానంలో గొప్ప జ్ఞానం వస్తుంది. ధ్యానమే లేకపోతే ఆ జ్ఞానమే లేదు. కనుక ఆ ధ్యాన అనుభవాలనే జ్ఞానము అన్నాం. కనుక అనుభవమే జ్ఞానం. శ్వాస అనే గురువు గారి దగ్గర చేరి ఎంతో సమయం అనే దాన్ని కేటాయించి సాధనతో ముందుకు పోతూ సహనంతో ఉంటూ అసహనం వహించకుండా పురోగతిని సాధిస్తూ ఎన్నో అనుభవాల్ని, ధ్యాన అనుభవాల్ని, సూక్ష్మ శరీర, కారణ శరీర, మహాకారణ శరీర అనుభవాలను ప్రోగు చేసుకుంటూ ఉంటే ఆ అనుభవాల పుట్టే జ్ఞానం. ఎలాగైతే ఒకానొక భ్రమరము మరి ప్రతి పువ్వులోంచి ఒక చిన్న మకరంద బొట్టు తీసుకొచ్చేసి మరి తీసుకొచ్చి ఒక పెద్ద తేనె తట్టు చేస్తుందో, అలాగే ప్రతి అనుభవంలోంచి ఇంత ఒక చిన్న బొట్టు జ్ఞానం వచ్చి, ఇంకో అనుభవం నుంచి ఇంకో చిన్న బొట్టు జ్ఞానం వచ్చి, ఇలా బొట్టు ఒక మహాసముద్రం అయ్యి ఆ మహాసముద్రాన్ని జ్ఞానము. వాడు మహాజ్ఞాని రా, వాడు సోక్రటీస్ రా, వాడు పతంజలి రా, వాడు బుద్ధుడు రా, అంటే ఒక మహాజ్ఞాని. అది అనుభవాల పరంపర, ఎన్నో అనుభవాలు. ఆ అనుభవాలు లేకపోతే ఆ జ్ఞానం లేదు. నువ్వు చెన్నై నగరవాసి అయితే నీకు చెన్నై అనుభవము, హైదరాబాద్ నగరవాసి అయితే నీకు హైదరాబాద్ అనుభవం, ఢిల్లీ నగరవాసి అయితే ఢిల్లీ అనుభవము, ధ్యానం అనే శాస్త్రం యొక్క వాసివైతే నీకు ధ్యాన అనుభవము, ధ్యాన జ్ఞానము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆ అనుభవమే జ్ఞానము. ఇది 7వ రత్నం. పిరమిడ్ నవరత్నాలలో, జ్ఞానరత్నాలలో 7వ రత్నం అనుభవమే జ్ఞానము. కనుక నేను గత జన్మల్లో ఎంతో చేస్తున్నాను, అనుభవం సంపాదించాను. కనుక ఈ జన్మలో నాకు ఇలా ముట్టుకుంటూనే వచ్చేసింది. అది ముట్టుకున్నంత వరకు ఏమిటో తెలియదు, కానీ అలా ముట్టుకోగానే నాకు మొత్తం అంతా తెలిసిపోయింది. గౌతమ బుద్ధుడు కూడాను అనేక జన్మల కిందటే అరిహంతు, ఆ తర్వాత ఎన్నో జన్మలు బోధిసత్వుడు, తర్వాత ఆ జన్మలో బుద్ధుడు. కనుక అలా ముట్టుకోగానే ఆనాపాన సతి అన్న దాన్ని ముట్టుకోగానే వచ్చేసింది. అలాగే అందరు పిరమిడ్ మాస్టర్లు కూడాను, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను గౌతమ బుద్ధుడు లాగా ఎన్నో జన్మల కిందటే అరిహంతు, ఎన్నో జన్మలు బోధిసత్వుడు, అంటే కొంతమందికి కూడా ధ్యాన బోధన చేసిన వాడు. ఈ రోజు ఈ జన్మలో ప్రపంచానికంతా తిరిగి ప్రతి ఊరికి చాటి వెళ్ళి ఎలుగెత్తి మరి చెప్పే వాళ్ళే బుద్ధుడు లాంటి వాళ్ళే ప్రతి పిరమిడ్ మాస్టర్. కనుక అలా ముట్టుకోగానే ఈ జన్మలో వచ్చేసింది. అంత ఈజీగా వచ్చేస్తుందా అంటే ఏది ఈజీగా రాదు, జన్మ పరంపరలో వస్తుంది. బాలమురళీ కృష్ణకు, మంగళం బాలమురళీ కృష్ణ గారికి చిన్నప్పుడే సంగీతం వచ్చేసింది, అలా ముట్టుకుంటే వచ్చేసింది. ఎందుకు అలా వస్తుంది ఆయనకి అంటే ఆయన గత జన్మలో అంత సాధించాడు. మై డియర్ ఫ్రెండ్స్, త్యాగరాజుకి అంత గొప్ప సంగీతం ఎలా వచ్చిందంటే ఆయన గత జన్మలో సాధించాడు. మొజార్ట్ 4 ఏళ్ల వయసులోనే గొప్ప సంగీత రచనలు చేశాడంటే మరి ఆయన గత జన్మలోనే అంత సాధించాడు. ప్రహ్లాదుడు అయితే చిన్నప్పుడే మొత్తం అన్ని సాధించాడంటే గత జన్మలోనే సాధించాడు. కనుక జన్మ పరంపరలో మనం అనేక జన్మ పరంపరలో వస్తుంటాము. ఒక్కొక్క జన్మలో మనం ఒక ఇంత పట్టు చేసుకుంటూ చివరి జన్మలో అలా ముట్టుకోగానే మనకి అంతా తెలిసిపోతుంది. కేవలం ఆ జన్మలో వచ్చింది కాదు, అది అనుభవాలు పట్ట జన్మల నుంచి వస్తున్నారు. కనుక ఆ మొత్తం అనుభవం అంతా వెరసి జ్ఞానము అంటాం. అది 7వ పిరమిడ్ జ్ఞాన రత్నం. మొత్తం 9 రత్నాలు. కనుక ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఏం చేస్తాము? ఆ జ్ఞానంతో పక్కవాళ్లకు మనము సూచనలు ఇస్తాం. నేను ధ్యానం చేసి నా తలకాయ నొప్పి పోగొట్టుకున్నాను, నా క్యాన్సర్ పోగొట్టుకున్నాను, నా మనశ్శాంతి లభించింది. నువ్వు కూడా అదే ధ్యానం చేసి
నీ తలకాయ నొప్పి పోగొట్టుకో, నీ క్యాన్సర్ పోగొట్టుకో, నీ మనశ్శాంతిని సంపాదించుకో, నీ మూడో కన్నుని వికసింపజేసుకో. నేనేది పొందాను నువ్వు అదే పొందు. కనుక దాన్ని, ఆ జ్ఞానాన్ని 10 నలుగురికి చెప్పడం అనేదే ఆ జ్ఞాన దానం ఉన్నదే. ఆ దానమే ధర్మం. డబ్బున్న వాళ్ళు డబ్బు దానం చేస్తే ధర్మము. మరి అనుభవం ఉన్నవాళ్ళు అనుభవాన్ని గురించి అందరికీ చెప్తే అనుభవాన్ని ఇవ్వలేము. డబ్బుని ఇవ్వగలం, అనుభవాన్ని ఇవ్వలేం. కానీ మన అనుభవం గురించి అందరికి చెప్తూ ఉంటే వాళ్ళందరూ విని, ఓహో నువ్వు చేసావు, నీకు కూడా వచ్చింది, మరి మేము చేస్తాం, మాకు వస్తుంది కదా అంటారు. అది ధర్మం. దానమే ధర్మము. ఒకనొక భిక్షగాడు మన దగ్గరికి వచ్చి ఏమంటాడు, బాబు ధర్మం చేయండి అయ్యా అంటాడు. చూసారా? అంటే నాకు ఏదైనా అయ్యి, అది నీకు ధర్మం. మీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు, నాకు తినడానికి లేదు, ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టు ఇప్పుడు నాకు. ఆ 500 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత, మహాపరినిర్వాణం పొందిన తర్వాత అతను శుద్ధోదన పుత్రుడు కాదు, అతను గౌతమ బుద్ధుడు. ఎక్కడ శుద్ధోదన పుత్రుడు, ఎక్కడ గౌతమ బుద్ధుడు? అంటే అక్కడ అనుభవం ఉంది, ధ్యానం యొక్క అనుభవం ఉంది. ఆయన మహాజ్ఞాని అయ్యాడు. ఆ ధ్యానం వల్ల, ఆ ధ్యాన అనుభవాల వల్ల, ధ్యాన అభ్యాసం వల్ల జ్ఞానం వచ్చినది. కొంత ధ్యానం చేస్తే కొంత జ్ఞానం వస్తుంటుంది, ఇంకొంచెం ఎక్కువ ధ్యానం చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం వస్తుంటుంది. గొప్ప ధ్యానంలో గొప్ప జ్ఞానమే లేదు. కనుక ఆ ధ్యాన అనుభవాలనే జ్ఞానము అన్నాం. కనుక అనుభవమే జ్ఞానం. శ్వాస అనే గురువు గారి దగ్గర చేరి ఎంతో సమయం అనే దాన్ని కేటాయించి సాధనతో ముందుకు పోతూ, సహనంతో ఉంటూ, అసహనం వహించకుండా పురోగతిని సాధిస్తూ ఎన్నో అనుభవాలను, ధ్యాన అనుభవాలని, సూక్ష్మ శరీర, కారణ శరీర, మహాకారణ శరీర అనుభవాలను ప్రోగు చేసుకుంటూ ఉంటే ఆ అనుభవాల పుట్టే జ్ఞానం. ఎలాగైతే ఒకనొక భ్రమరము మరి ప్రతి పువ్వులోంచి ఒక చిన్న మకరంద బొట్టు తీసుకొచ్చేసి మరి తీసుకొచ్చి ఒక పెద్ద తేనె తట్టు చేస్తుందో, అలాగే ప్రతి అనుభవంలోంచి ఇంత ఒక చిన్న బొట్టు జ్ఞానం వచ్చి, ఇంకో అనుభవం నుంచి ఇంకో చిన్న బొట్టు జ్ఞానం వచ్చి, ఇలా బొట్టు ఒక మహాసముద్రం అయ్యి, ఆ మహాసముద్రాన్ని జ్ఞానము. వాడు మహాజ్ఞాని రా, వాడు సోక్రటీస్ రా, వాడు పతంజలి రా, వాడు బుద్ధుడు రా, అంటే ఒక మహాజ్ఞాని. అది అనుభవాల పరంపర, ఎన్నో అనుభవాలు. ఆ అనుభవాలు లేకపోతే ఆ జ్ఞానం లేదు. నువ్వు చెన్నై నగరవాసివైతే నీకు చెన్నై అనుభవము, హైదరాబాద్ నగరవాసివైతే నీకు హైదరాబాద్ అనుభవం, ఢిల్లీ నగరవాసి అయితే ఢిల్లీ అనుభవము, ధ్యానం అనే శాస్త్రం యొక్క వాసివైతే నీకు ధ్యాన అనుభవము, ధ్యాన జ్ఞానము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆ అనుభవమే జ్ఞానము. ఇది 7వ రత్నం. పిరమిడ్ నవరత్నాలలో, జ్ఞానరత్నాలలో 7వ రత్నం. అనుభవమే జ్ఞానము. కనుక నేను గత జన్మల్లో ఎంతో చేసి ఉన్నాను, అనుభవం సంపాదించాను. కనుక ఈ జన్మలో నాకు ఇది ఇలా ముట్టుకుంటూనే వచ్చేసింది. అది ముట్టుకున్నంత వరకు ఏమిటో తెలియదు, కానీ అలా ముట్టుకోగానే నాకు మొత్తం అంతా తెలిసిపోయింది. గౌతమ బుద్ధుడు కూడాను అనేక జన్మల కిందటే అరిహంతు, ఆ తర్వాత ఎన్నో జన్మలు బోధిసత్వుడు, తర్వాత ఆ జన్మలో బుద్ధుడు. కనుక అలా ముట్టుకోగానే ఆనాపాన సతి అన్న దాన్ని ముట్టుకోగానే వచ్చేసింది. అలాగే అందరూ పిరమిడ్ మాస్టర్లు కూడాను, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను గౌతమ బుద్ధుడు లాగా ఎన్నో జన్మల కిందటే అరిహంతు, ఎన్నో జన్మలు బోధిస్తుడు. అంటే కొంతమందికి కూడా ధ్యాన బోధన చేసిన వాడు. ఈ రోజు ఈ జన్మలో ప్రపంచానికంతా తిరిగి ప్రతి ఊరికి చాటి వెళ్ళి ఎలుగెత్తి మరి చెప్పే వాళ్ళే బుద్ధుడు లాంటి వాళ్ళే ప్రతి పిరమిడ్ మాస్టర్. కనుక అలా ముట్టుకోగానే ఈ జన్మలో వచ్చేసింది. అంత ఈజీగా వచ్చేస్తుందా అంటే ఏది ఈజీగా రాదు, జన్మ పరంపరలో వస్తుంది. బాలమురళీ కృష్ణకు, మంగళం బాలమురళీ కృష్ణ గారికి చిన్నప్పుడే సంగీతం వచ్చేసింది, అలా ముట్టుకుంటే వచ్చేసింది. ఎందుకు అలా వస్తుంది ఆయనకి అంటే ఆయన గత జన్మలో అంత సాధించాడు. మై డియర్ ఫ్రెండ్స్, త్యాగరాజుకి అంత గొప్ప సంగీతం ఎలా వచ్చిందంటే ఆయన గత జన్మలో సాధించాడు.
మొజార్ట్ 4 ఏళ్ల వయసులోనే గొప్ప రచనలు, సంగీత రచనలు చేశాడంటే మరి ఆయన గత జన్మలోనే అంత సాధించాడు. ప్రహ్లాదులు అతి చిన్నప్పుడే మొత్తం అన్ని సాధించాడంటే గత జన్మలోనే సాధించాడు. కనుక జన్మ పరంపరలో మనం అనేక జన్మ పరంపరలో వస్తుంటాము. ఒక్కొక్క జన్మలో మనం ఒక ఇంత పొట్టు చేసుకుంటే చివరి జన్మలో అలా ముట్టుకోగానే మనకి అంతా తెలిసిపోతుంది. కేవలం ఆ జన్మలో వచ్చింది కాదు, అది అనుభవాలు పట్ట జన్మల నుంచి వస్తున్నారు. కనుక ఆ మొత్తం అనుభవం అంతా వెరసి జ్ఞానము అంటాం. అది 7వ పిరమిడ్ జ్ఞాన రత్నం. మొత్తం 9 రత్నాలు. కనుక ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఏం చేస్తాము? ఆ జ్ఞానంతో పక్క వాళ్లకు మనము సూచనలు ఇస్తాం. నేను ధ్యానం చేసి నా తలకాయ నొప్పి పోగొట్టుకున్నాను, నా క్యాన్సర్ పోగొట్టుకున్నాను, నా మనశ్శాంతి లభించింది. నీకు 4 రొట్టెలు నీ దగ్గర ఉన్నప్పుడు 2 రొట్టెలు నువ్వు తిని ఇంకో 2 రొట్టెలు పక్క వాళ్ళకి ఇవ్వడం ధర్మం చేయడం. ఆ 2 రొట్టెలు అంటే దానం చేయడము. మళ్ళీ ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చేయడము. అది మరి నువ్వు 2 రొట్టెలు ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటే అది దానం కాదు. అలా ఇచ్చావు అంతే, అది దానం. అది ధర్మం. నువ్వు 2 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటే, 2 రొట్టెలు ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటే అది వ్యాపారం అవుతుంది. నువ్వు 2 రొట్టెలు వాడికి ఇచ్చేస్తే మళ్ళీ దాని గురించి ఏమీ ఆలోచించకుండా, ప్రతిఫలం ఆశించకుండా అది దానం అవుతుంది. ఆ దానము ధర్మం. నీకు ధ్యానం నేర్పిస్తాను, నాకు 1000 రూపాయలు ఇయ్యి అంటే నువ్వు ఆ ధ్యానాన్ని దానం చేసావా లేక దాని వ్యాపారం చేస్తున్నావా? కనుక ఆ ధ్యానాన్ని దానం చేయాలి. నీ అనుభవాలను అందరికీ చెప్పాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించకుండా. ఆ దానము నీ ధర్మం. మా గురువు గారు నాకు సంగీతం నేర్పించారు. ఆయనకి నేనేమి డబ్బులు ఇవ్వలేదు. ఆయన నాకు ఆ యొక్క సంగీత జ్ఞానాన్ని దానం చేశాడు. అది ఆయన ధర్మం. అలాగే నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడాను నేనేమి డబ్బులు తీసుకోను. ఎందుకంటే నేను ధర్మయుతుడను. డబ్బుల కోసం ఇంకేదో ఉద్యోగం చేస్తాం. కోరమండల ఫర్టిలైజర్లో ఉద్యోగం చేశాను 4 రాళ్ళు సంపాదించడం కోసం, పెళ్ళాం బిడ్డల్ని పోషించడం కోసం. అంతేగాని ధ్యానాన్ని అడ్డం పెట్టుకుని నేను డబ్బులు సంపాదించలేదు. ధ్యానం వచ్చిన తర్వాత ధ్యానం అందరికీ ఇస్తున్నాను. వాళ్ళు ఏదైనా ఇంత ఇస్తే వాడు నాకు తిరిగి దానం చేస్తే 1 రొట్టె, 2 రొట్టెలు, 2 ముక్కలు అది తింటున్నాను. నేను వాళ్ళకి దానం చేస్తున్నాను. నా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు నాకు దానం చేస్తున్నారు. పరస్పరము ధర్మంలో జీవిస్తున్నవారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ దానమే ధర్మము అనబడుతుంది. ఇది 8వ పిరమిడ్ జ్ఞానరత్నం. అంటే నీ దగ్గర అనేక అనుభవాలు వచ్చిన తర్వాత ఆ అనుభవాలు అందరికీ చెప్పాలి, అందరిని పిలవాలి. చూడోయ్, నాకు అంతకుముందు ధ్యానం లేదు, ఈ మధ్యనే ధ్యానం నేర్చుకున్నారు. ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి వాళ్ళేమో శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. నేను కూర్చున్నాను, మొట్టమొదటి కూర్చున్నాను, నాకేమీ కాలేదు, బోరు కొట్టింది, విసుగు వచ్చింది. కానీ ఇంకో ఏమీ పని లేక మళ్ళీ వచ్చే రోజు కూడా వెళ్ళాను, మళ్ళీ కూర్చోమన్నారు, కూర్చున్నాను. 6 రోజుల్లో ఒక విచిత్రం జరిగిపోయిందోయ్, నాకు కొన్ని నెలల నుంచి ఉన్న తలకాయ నొప్పి పోయిందోయ్ అంటాడు. నేనేమి మందులు వేసుకోలేదు, మాకేసుకోలేదు, ఆకులు లేవు, అలములు లేవు, డాక్టర్ దగ్గర పోలేదు, ఊరికి అలా కూర్చున్నాను అంతే. రోజుకి 3 గంటలు కూర్చోమని చెప్పారు, వేరే ఏ పని లేక కూర్చున్నాను. ఎన్నో లక్షల రూపాయలు డాక్టర్కి పోసాను, కానీ అక్కడేమీ కాలేదు. ఇక్కడ మొత్తం తలకాయ నొప్పి పోయింది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను, చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను. నాకు తలకాయ నొప్పి లేనే లేదు. అంటే ఈ అనుభవం చెప్పినప్పుడు ఆ అనుభవాన్ని మనం దానం చేశాం. నాకున్న జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని నేను పక్క వాడికి చెప్పాను అంటే నేను దానం చేశాను. అది నా ధర్మం. వాడు కూడా విని వాడు కూడా ధ్యానం చేస్తే వాడు లాభం పొందితే వాడు పక్క వాడికి దాన్ని దానం చేస్తాడు. ఈ విధంగా పిరమిడ్ మాస్టర్లు అందరూ తాము ఇంకొకరి దగ్గర విని, ఇంకొక పిరమిడ్ మాస్టర్ దగ్గర విని ధ్యానాన్ని అర్థం చేసుకోకో మొత్తం మీద అభ్యాసం మొదలుపెట్టి క్రమక్రమంగా అభ్యాసంలో ద్వారా అనుభవాలన్నీ పొంది వాటన్నిటిని అందరికీ పంచి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో లక్షలాది మంది ధ్యానులు, ధ్యాన యోగులు
సహస్రదళ కమలంలో ఉండేవాళ్ళు బ్రహ్మర్షులు, బ్రహ్మజ్ఞానులు లక్షల మంది ఉన్నారు. కనుక అదంతా దాన ధర్మం వల్లనే ఆ యొక్క గొప్ప ధ్యాన సామ్రాజ్యము, ఒక ధ్యాన ప్రపంచం ఇప్పుడు ఏర్పడింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి యొక్క 18 సూత్రాల ప్రణాళికలో ఒకానొక పాయింట్ ఏంటంటే, శుల్కము తీసుకోరాదు, నిశ్శుల్కముగా ఉండవలే నీ యొక్క ధ్యాన బోధ. ఎవరు వచ్చినా శుల్కము లేదు, నిశ్శుల్కము. కనుక అది దానమైంది. అక్కడ నిశ్శుల్కము ఉంది కనుక అది దానమైంది. శుల్కముతో ఉంటే అది వ్యాపారం అయిండేది, దానమైండేది కాదు. వ్యాపారం తప్పకుండా చేయాల్సిందే, పొట్టపొట్టి కోసం ఏ వ్యాపారం అయినా చేయొచ్చు. కానీ ఆధ్యాత్మికత అనేది, వ్యాపారం అనేది రెండుకి చుక్కెదురు. ప్రాపంచికంలో వ్యాపారం సరి అయినది, ఆధ్యాత్మికంలో వ్యాపారం సరికానిది. వ్యాపారం అంటే అది ఆధ్యాత్మికత కానే కాదు. అక్కడ దానమనే ధర్మమనే విరాజల వల్లే ఆ ధర్మంలోంచే నీ మోక్షం వస్తుంది. కనుక ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. 8వది దానమే ధర్మం. మై డియర్ ఫ్రెండ్స్, దానమే ధర్మము అని తెలుసుకున్నాం. ఇంకా ఆఖరి మన పిరమిడ్ జ్ఞానరత్నం ఏమిటయ్యా అంటే, ధర్మమే పుణ్యము. ఉప్పుకపురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యా వేరయ్యా వేరయ్యా. విశ్వదాభిరామ వినుర వేమ. పురుషులలో పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే అందరూ పురుషులే, అందరూ జీవులే, కానీ పుణ్యజీవులు వేరే, పుణ్య పురుషులు వేరే. మరి ఏమిటా పుణ్యము అంటే, నిత్యము ధర్మంలో ఉండేవాళ్లే ఆ పుణ్య పురుషుడు. అంటే వారంలోకి ఒకరోజు నేను ధర్మం చేస్తాను, మిగతా రోజులంతా నేను వ్యాపారం చేస్తాను అని అనుకుంటే వాడు ధర్మం చేశాడు, కానీ నిత్య ధర్మంలో లేడు, ఎల్లప్పుడూ ధర్మంలో లేడు. యేసు ప్రభువు ఎల్లప్పుడూ ధర్మంలోనే ఉన్నాడు, గౌతమ బుద్ధుడు ఎల్లప్పుడూ ధర్మంలోనే ఉన్నాడు. కనుక యోగి వేమన ఎల్లప్పుడూ ఆ యొక్క ధర్మంలోనే ఉన్నాడు. అంటే దానం ఇవ్వడం అనే ధర్మం, అంటే తన సమయాన్ని అందరికీ ఇస్తున్నాడు. కనుక పుణ్య పురుషులు, మై డియర్ ఫ్రెండ్స్,